ఏసీబీ వలలో చిక్కారు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య. కేయూ హాస్టల్లో పెండింగ్ పాల బిల్లులను క్లియర్ చేయడానికి సంబంధించి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రిజిస్ట్రార్ కిష్టయ్య పట్టుబడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిష్టయ్య. యూనివర్సిటీకి పాలు సప్లై చేస్తున్నాను. ఇంతకుముందు ఉన్న డైరెక్టర్లు ఎవరు కూడా మా దగ్గర డబ్బులు అడగలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్ కాంచి వెళ్ళి ఈ కృష్ణయ్య అనే అతను బిల్లు పాస్ చేయడానికి డబ్బులు అడుగుతున్నాడు. నాకు దగ్గర 19 లక్షల రూపాయల పేమెంట్ ఆపి 6 నెలల కాంచి ఇబ్బంది చాలా మనోవేదనకు గురి చేసిండు. దానివల్ల లాస్ట్కు అడిగింది కానీ మేము సపోర్ట్ చేయలేదు. నీకు డబ్బు నాకు వచ్చేది 8 రూపాయల కోసం నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు డబ్బుల విషయంలో సపోర్ట్ చేయలేదు. కానీ దానివల్ల నా పేమెంట్లు వచ్చేసి 6 మంత్స్ నుంచి దాన్ని బ్యాలెన్స్ పెట్టుకుంటూ రావడం వల్ల నేను రిజిస్టర్ గారు ఒకసారి కలిసి చెప్పాను. ఒకసారి మళ్ళీ ఇంకోసారి 1 మంత్ తర్వాత రిటర్న్గా కంప్లైంట్ కూడా చేశాను. అయినా కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. లాస్ట్ ఓవరాల్గా మళ్ళీ ఇప్పుడు నేను 70,000 కాదు కానీ 50,000 ఇవ్వమని చెప్పిండు. సరే అని చెప్పి 50,000 ఇవ్వడానికి రెడీ అయ్యి నాకు అంత ఇచ్చే స్తోమత లేక ఏసీబీ వారిని సంప్రదించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈరోజు సార్ను పట్టేయడం జరిగిందండి. సో ఇందువల్ల ఏంటంటే ఇంకెవరు ఇలాంటి పని చేయొద్దనే ఉద్దేశంతో చేశాను. అంతే తప్పగా నాకు అతని మీద ఎలాంటి ఉద్దేశం లేదు. ఏసీబీ వలలో చిక్కారు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య. కేయూ హాస్టల్లో పెండింగ్ పాల బిల్లులను క్లియర్ చేయడానికి సంబంధించి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రిజిస్ట్రార్ కిష్టయ్య పట్టుబడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిష్టయ్య.